ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తును క్రియలతో అనుసరించు మార్గమును ఈ వాక్య భాగం నందు మనము చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తును అనుసరించేటువంటి వారు ఖచ్చితంగా ఆయన క్రియలలో పాలు పొందాలి. ఆయన ప్రజల మధ్య ఎలాగన జీవించారో ఆ విధంగా మనము కూడా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన చేసిన క్రియలలో ఒకటి క్షమించుట. ఈ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నది. సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం దీనితో ముడిపడి ఉన్నదని చెప్పవచ్చు. క్రీస్తు తనను ద్వేషించిన వారిని, దూషించిన వారిని, కొట్టిన వారిని ప్రతి ఒక్కరిని క్షమించాడు. దేవుడు మనలను కూడా క్షమించి ఆయనలో మనలను నిలిపాడు. అపవిత్రులమును యోగ్యత లేని వారమైనటువంటి మనలను ఆయన క్షమాపణ వలన యోగ్యమైన వారిగా నిలిపాడు. ఆయనలో మనల్ని క్షమించిన రీతిగా మనము కూడా ఎదుటి వారిని, మన తోటి వారిని క్షమించాలి. క్షమించే గుణం మనలో ఉంటే కుటుంబంలోను సమాజంలోను గొడవలు ఉండవు. క్షమించే గుణం లేక భార్యాభర్తల మధ్య గొడవలు, బంధువుల మధ్య గొడవలు, సమాజంలో గొడవలు కనబడుతూ ఉన్నాయి. దాని ద్వారా సమాధానాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాం. తిరిగి ఆ సమాధానాన్ని, ఆనందాన్ని వీటినన్నిటిని పొందుకోవడానికి క్రీస్తు కలిగినటువంటి క్షమాగుణాన్ని మనము కలిగి ఉందాం. సంతోష సమాధానాలతో జీవిద్దాం. క్రీస్తు కనికరం మీ మీద ఉండును గాక. ఆమేన్.